రీసెంట్గా కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయినటువంటి సిద్ధరామయ్య గారి కేసులో లోకయుక్త ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలు లోకయుక్త అంటే ఏంటి? ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఈ లోకయుక్త అనే కాన్సెప్ట్ స్కాండినేవియన్ కంట్రీస్లో ఉన్నటువంటి అంబుడ్స్మన్ కాన్సెప్ట్తో సరిపోతుంది. అండ్ ఇండియాలో మొదటిసారిగా 1966 నుంచి 70 మధ్యలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. అండ్ దీని అనుగుణంగానే 1971లో మహారాష్ట్ర ఫస్ట్ లోకయుక్తాన్ని ఏర్పాటు కూడా చేశారు. అండ్ దాని తర్వాత 2013లో లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ని తీసుకొచ్చారు. సో దీనివల్ల ఈ లోకయుక్తకి లీగల్ శాంక్షన్ అనేది లభించింది. అండ్ ఈ లోక్పాల్ అండ్ లోకయుక్తలో ఎవరి మీదైనా సరే కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నా, ఆ కేసెస్ ఉన్నా, అంటే ఆఫీసర్స్ ఎవరైతే కరప్ట్ ప్రాక్టీసెస్కి పాల్పడతారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుపుతారు. అయితే మీరు కామెంట్ సెక్షన్లో లోకయుక్తలో ఉన్నటువంటి అఫీషియల్స్ని